హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద ఎంపీ కడియం కావ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి మార్గదర్శకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగల వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా అందరూ ఉండాలి. ఎందుకంటే మేము మా బాధలు చెప్పుకునే రోజు ఇది ఒకటే. దయచేసి మాకు పనులున్నాయని పోవద్దు, ప్రతిసారి అట్లనే పోతా ఉన్నారు. దయచేసి ఈరోజు ఖచ్చితంగా అంబేద్కర్ భవన్కు రావాలని కోరుతున్నాం. जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ దేశ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందినవాడు కాదు, అందరికీ చెందినవాడే. ఉన్నోళ్ళకి, లేనోళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అందరికీ మన దేశంలో ఉన్న ప్రతి కులానికి, ప్రతి మతానికి చెందినవాడే. అందరికీ కూడా సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ని ఒక వర్గానికి చెందినవాడుగా ముద్రించడం జరుగుతుంది. అది మనం నివారించాలి. అదేవిధంగా ఇప్పుడు రానున్న ఈ 16, 17, 18 లోక్సభ షెడ్యూల్లో మహిళా బిల్లు పెట్టారు. కానీ ఆ బిల్లు ప్రతులు మాకు ఇప్పటివరకు అందజేయలేదు. అంటే ఆ బిల్లులో ఏముంది, అసలు మన బీజేపీ ఏం చేయాలనుకుంటుంది మహిళల కోసం, అందులో మేము ఏమి అబ్జెక్షన్ చెప్పాలి, లేదా డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండు ఇంత పెద్ద బిల్లులు ఇప్పుడు 14, ఇవాళ 14 తారీఖు, 2 రోజులే ఉంది. కనీసం మేము చదివి దాని గురించి స్పందించడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. బుల్డోజర్ ప్రభుత్వం నడుపుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. మనం అందరం చూస్తున్నాము. మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ, విడదీస్తూ కూడా పాలించాలని చూస్తుంది. అదందరూ కూడా అంబేద్కర్ కోరుకోలేదు. అంబేద్కర్ని నిజమైన వారసులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ చేరే విధంగా మీరు ఈ విషయాన్ని తెలియజేయాలని నేను మనసారా కోరుకుంటూ, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఎవరెన్ని కుట్రలు చేసినా మానవత్వమే మన మతం అని మీరు అందరూ నమ్మి ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటూ మరోసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వ్యాప్తంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఆయన అభిమానులందరూ నిర్వహించుకుంటున్నారు. ప్రపంచమే మేధావిగా గుర్తించిన వ్యక్తి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి, రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన వ్యక్తి, అన్ని ప్రాంతాలకు కూడా సమన్యాయం చేసిన వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆరాధ్య దైవం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలందరూ ఒక్కొక్కరు వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాలను బట్టి వివిధ దేవుళ్లకు మొక్కుతుంటారు. కానీ దళితులమైన మేమందరం కూడా తెల్లారి లేచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొక్కుతుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తే లేకుంటే ఈ దళిత జాతుల భవిష్యత్తు ఏ రకంగా ఉండేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈనాడు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించే వారి సంఖ్య పెరిగిపోయింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. రాజ్యాంగానికి సవరణల పేరిట రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగంలో పేదవారికి, దళితులకు, మహిళలకు కల్పించిన హక్కులను కాలరాచే ప్రయత్నం జరుగుతున్నది. మొన్న ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవు అని. నేను సుప్రీంకోర్టుని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. మీ తీర్పును పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కులం అనేది పుట్టుకతోనే వస్తుంది, మతం అనేది మధ్యన వస్తుంది. రాజ్యాంగము వ్యక్తికి నచ్చిన మతాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఒక కులంలో పుట్టిన తర్వాత తనకు నచ్చిన మతంలోకి ఆయన వెళ్ళటానికి అవకాశం ఉన్నది. అంత మాత్రాన పుట్టుకతో వచ్చిన కులం పోదు. క్రిస్టియన్ అయినా కూడా మాదిగనా మాలా అని చూసే పరిస్థితి, క్రిస్టియన్ అయినా కూడా రెడ్డి అని చెప్పుకునే పరిస్థితి. కాబట్టి పుట్టుకతో వచ్చిన కులం పోదు. కాబట్టి మధ్యన వచ్చిన మతంతో సంబంధం లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ప్రాతిపదికతనైతే రిజర్వేషన్లను కల్పించారో, సామాజిక వెనుకబాటుతనం, అంటరానితనం, అవమానాలు, పేదరికం, వీటి ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో సమాజ స్థాపన జరిగేంత వరకు కుల వ్యవస్థ కూకటి వేళ్లతో నిర్మూలించబడే వరకు, అవమానాలు, అంటరానితనము కొనసాగినన్ని రోజులు తప్పకుండా రిజర్వేషన్లను కొనసాగించవలసిన అవసరం ఉన్నది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం